హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరు అడిగిన కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. డైలీ కందిపప్పుతో పప్పు, సాంబారు ఏం చేస్తామండి. ఒక్కోసారి వెరైటీగా ఇలా ట్రై చేద్దాం. చట్నీ సూపర్‌గా ఉంది రైస్‌లోకి. మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేయాలని ఉంటే కామెంట్ చేయండి. చేసి మీకోసం వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే ప్లీజ్ మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కంది పచ్చడి కోసం ఇప్పుడు ముందుగా కందివేళ్ళు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. లేదు హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. లోపల మాత్రం పచ్చిగా ఉండి అంత బాగోదు చట్నీకి కాబట్టి. మీరు ఘీతో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఎవరైనా పథ్యం ఉండాలనుకునే వాళ్ళు నెయ్యి వేసుకొని ఎంచుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేనైతే ఆయిల్‌లోనే ఫ్రై చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. మధ్యలో కలుపుకుంటూ కొంచెం సేపు అలా పెట్టుకొని మళ్ళా కలుపుకోవాలి. దానివల్ల ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే మనం తినేటప్పుడు కందివేళ్ళకి సంబంధించింది తింటున్నామనే ఫీలింగ్ అస్సలు రాదండి. మనం పల్లీ చట్నీ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది తినేటప్పుడు. మనం లాస్ట్ వీడియోలో తెలుగు ప్రియుల కోసం ఒక క్వశ్చన్ అడిగాం కదండి. జీడివారి సిరిగర వారి ఆడపడుచు వేగలు చూపే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది అని. సో దానికి ఆన్సర్ వచ్చి మామిడి పండు అండి. మనకి మామిడి పండ్లే వైశాఖ మాసంలో వస్తాయి కదా. సో ఈరోజు ఇంకొక క్వశ్చన్ తీసుకొచ్చాను మీకోసం నేను. నామం ఉంది కానీ పూజారిని కాను, తోక ఉంటుంది కానీ కోతిని కాను. ఎవరు నేను చెప్పండి చూద్దాం. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేస్తారో చూద్దాం. సో ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల చూడండి ఎంత ఈవెన్‌గా ఫ్రై అయ్యాయో. నాది సరిపోయిందండి. కొన్ని కొంచెం గోల్డెన్ కలర్ లెక్కి చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులోకి మనము మిర్చి పెట్టుకొని ఆయిల్ స్ప్రే చేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్లోగా. మనము జీలకర్ర, కరివేపాకు, కొన్ని ధనియాలు వేసుకోవచ్చండి. అలాగే మనము దీనికోసము చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసి నానబెట్టుకోవాలండి కడుక్కొని. సో మనం ఓన్లీ మిర్చినే కదా కారము సరిపోతుందండి. కందివేళ్ళకి కొంచెమే చింతపండు సరిపోతుంది. ఇంకా వేరే ఐటమ్స్ ఏం లేదండి. జస్ట్ సాల్టు, కందివేళ్ళు ఇవి మాత్రమే ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు తర్వాత లాస్ట్‌లో జీలకర్ర వేసుకోవాలండి. ఎందుకంటే ముందుగా వేస్తే జీలకర్ర మాడిపోతుంది. సో లాస్ట్‌లో వేసి జస్ట్ ప్యాన్ హీట్ సరిపోతుంది. తర్వాత నేను ఇవన్నీ తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి. నేను గ్రైండర్‌లో వేయాలనుకున్నాను. అందుకోసము వాటర్ వేసి నానబెట్టాను. అందువల్ల గ్రైండర్‌లో మిక్సీ పడుతుంది. మేము ఎలా చేసుకోవాలండి అంటే నేను మిక్సీలోనే చేసుకోవచ్చండి. నో ప్రాబ్లము. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. లేదంటే రోట్లో దంచుకోవచ్చండి. ఇంకా బాగుంటుంది మిక్సీలో కంటే ఓపిక ఉంటే. చూసారా ఇప్పుడు అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయ్యాయండి. ఏది మాడిపోలేదు అలాగని పచ్చిగా లేవు. సో మనం ఇప్పుడు దీన్ని దింపేసుకొని నేను వాటర్ వేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నానిన తర్వాత ఇప్పుడు నేను గ్రైండర్‌లో వేస్తున్నానండి. నేను ఆల్రెడీ గ్రైండర్‌లో వాటర్ వేసాను కొన్ని. సో అందువల్ల కందివేళ్ళల్లో ఉన్న వాటర్ వంపేసాను. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి కూడా నానినవని వేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇందులోకి ఒక ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్. నేను ఈ రోజుకే తింటున్నాను కాబట్టి ఉల్లిపాయ వేసాను. లేదు నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటే స్కిప్ చేసేయండి. ఓన్లీ వెల్లుల్లి సరిపోతుంది. ఇంకా ఇందులోకి నానబెట్టిన చింతపండు, కొంచెం సాల్ట్ వేసాము. వేసిన తర్వాత గ్రైండర్ ఆన్ చేసి మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఆడించుకోవాలండి. మీరు రోట్లో వేసుకోవాలనుకుంటే ముందు మిర్చి, కందివేళ్ళు దంచుకున్న తర్వాత చింతపండు, ఆనియన్ వేసుకోవాలండి. లేదంటే మెదగవు సరిగా. మిక్సీలో అయినా అంతేనండి. ముందు మిరపకాయలు, బేడలు వేసుకొని ఆడించుకున్న తర్వాత మధ్యలో కలుపుకొని ఒకసారి ఆనియన్, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. కొన్ని వాటరే పడతాయి. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ పడ్డా బాగానే ఉంటుందండి. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేది గట్టిపడిపోతుంది. నాకు మెదిగిపోయిందండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో.
సో ఇప్పుడు నేను దీన్ని పోపు కోసము తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. అందులో ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్గా చట్నీలలో ఆయిల్ కొంచెం తక్కువ వేస్తాం కదండి, కానీ ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసాక మనం ఆవాలు శనగబేడలు కొంచెం ముందుగా వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక జీలకర్ర కరివేపాకు వేసుకోవాలండి. అందువల్ల మనకి శనగబేడలు మాడిపోకుండా జీలకర్ర ఇవన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో చూసారా, నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. అలా శనగబేడలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయిపోయినట్టేనండి. సో నేను ఇప్పుడు ఇది అయిపోయింది నాకు. నేను ఇందులోకి ఇప్పుడు మనం తోడుకున్నటువంటి చట్నీ వేసుకుంటున్నాను. చట్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం కలుపుతుంటూ అట్లే ఉంచాలండి కొంచెం సేపు. అందువల్ల అది బాగా కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ కలిపితే చాలండి, రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు కందిబేడల చట్నీ. నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మనం దీనిని అన్నంలోకే కాకుండా ఇడ్లీలో కూడా కాంబినేషన్ బాగుంటుందండి. కాదంటే అప్పుడు మనం ఇడ్లీలోకి ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, అంతే తేడా. అంతే అండి, రెడీ అయిపోయింది మన చట్నీ. మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.